బ్యాక్ టీ న్యూస్. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పట్టభద్రులను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముక్కోనపు పోరులో ఏ పార్టీపై పైచే సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుండడంతో సన్నాహక సమావేశాలు, ప్రచారంతో గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. 2021లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ కు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం ఈ నెల 2వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పోటీ చేస్తున్నారు. బీజేపీ గత ఎన్నికల్లో పోటీ చేసిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానంపై గురిపెట్టింది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పట్టభద్రుల దృష్టిని ఆకర్షిస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ అభ్యర్థులు నిరుద్యోగుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. లైబ్రరీలు, స్టడీ హాల్స్ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 69 మంది నామినేషన్లు వేగా 6 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరో 11 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరోవైపు అభ్యర్థుల ఫైనల్ జాబితాలో ప్రాధాన్యత క్రమంగా క్రమసంఖ్యను కేటాయించారు ఎన్నికల అధికారి. షెడ్యూల్ వాజ్ నోటిఫికేషన్ సెకండ్ ఇష్యూ అయింది మేలో. తర్వాత ఇప్పుడు 13th ఏదైతే మనకి పోలింగ్ జరిగిందో అదే టైంలో విత్డ్రాయల్ కూడా జరిగాయి. సో మనకి 11 విత్డ్రాయల్స్ అయ్యాక 52 క్యాండిడేట్స్ ఫ్రేలో ఉన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి. మే 27న పోలింగ్ జరగనుండగా జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానంపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.